మధ్య సెలబ్రిటీలు మతపరమైన చిక్కుల్లో పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార నుంచి మొదలుకొని తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరకు కూడా అందరూ ఏదో ఒక విషయంలో మతపరమైన చిక్కుల్లో పడి క్షమాపణలు చెప్పిన వారే ఉన్నారు. అయితే తాజాగా యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక టీవీ షోలో భాగంగా వారు చేసిన ఒక స్కిట్ వలన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు మత పెద్దలు వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన యాంకర్ రవి వారికి క్షమాపణలు కూడా తెలిపాడు. ఒక షోలో భాగంగా సుడిగాలి సుధీర్ ని రవి పట్టుకుని నంది విగ్రహం నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడని చెప్పగా నాకు మాత్రం అమ్మాయి కనిపిస్తుందంటూ సుధీర్ చెప్పాడు. అయితే ఈ సన్నివేశం చిరంజీవి బావగారు బాగున్నారా చిత్రంలోనిది. ఇందులో నుంచి తీసుకుని రిపీట్ చేశాడు సుధీర్. అయితే ఈ స్కిట్ పై పలు హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. మీ స్కిట్ హిందువులను కించపరిచేలా ఉందని, దేవుళ్లతో మీ స్కిట్లు ఏంటంటూ యాంకర్ రవితో పాటు సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొందరు హిందూ ఆర్గనైజేషన్ కి చెందిన వ్యక్తులు అయితే రవికి కాల్ చేసి మరీ తిట్టారట. ఇక స్కిట్ పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూట్యూబ్ నుంచి ఆ వీడియోనైతే డిలీట్ చేశారు. తాజాగా ఈ వివాదంపై యాంకర్ రవి క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బావగారు బాగున్నారా మూవీలోని ఆ సీన్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో ఉంది. ఈ మూవీ వచ్చినప్పుడు చిరంజీవి చేసింది తప్పు అని చెప్పి ఉంటే మళ్ళీ ఇలా చేసి ఉండేవాళ్ళం కాదు. చిరంజీవి గారికి మేము అభిమానులం. ఆయన సినిమాల్లో ఏం చేస్తే బయట మేము కూడా అదే అనుసరిస్తాం. అయినా మేము ఏ దేవుడిని కించపరచలేదు. పైగా నందీశ్వరుడిని స్టేజీ పైకి తెచ్చినప్పుడు అందరం షూలు కింద విడిచేసి ఈ స్కిట్ చేశామంటూ రవి తెలిపాడు. అలాగే మీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ వీడియోను యూట్యూబ్ లో నుంచి తీసేశాం. మా వలన ఎవరైనా బాధపడితే క్షమాపణలు కోరుతున్నామంటూ రవి చెప్పుకొచ్చాడు.